సో ఫైనల్గా ద మోస్ట్ అవైటెడ్ కల్కి మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది బాబాయ్. ఈ ట్రైలర్లో చాలా మందికి చాలా విధాలుగా డౌట్ ఉండొచ్చు. ఇన్ కేస్ నాకు కొన్ని డౌట్లు ఉన్నాయనుకోండి, వాటిని క్లారిఫై చేద్దామని చెప్పేసి ఈ లాంగ్ వీడియో. కమల్ హాసన్ గారిని చూపించిన విధానానికి అయితే హ్యాట్సప్ చెప్పాల్సిందే. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే కమల్ హాసన్ గారిని ఎలా చూపిస్తారని చెప్పేసి. కమల్ హాసన్ గారి మెయిన్ రోల్ అంతా కూడా పార్ట్ 2లో ఉండబోతుంది. పార్ట్ 1లో మనకు జస్ట్ అతని ఇంట్రడక్షన్ మాత్రమే చూపిస్తారు బాబాయ్. అతన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ అసలు కల్కి ఎవరు? నాకు మాత్రం దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డౌట్ బాబాయ్. మీకు కూడా ఈ డౌట్ వచ్చే ఉంటే కింద కామెంట్ చేయండి. ప్రభాస్ అనే కదా ఈ మూవీలో కల్కి అని చెప్పేసి మీరు చాలా మంది అనుకోవచ్చు. కానీ ట్రైలర్ లో మనకు ప్రభాస్ అన్నని భైరవ్ అనే క్యారెక్టర్ తో ఇంట్రడ్యూస్ చేశారు. ట్రైలర్ పరంగా చూసుకున్నట్లయితే ప్రభాస్ అన్న అసలు కల్కి అయ్యేందుకు ఛాన్సెస్ లేదు. సో ద డౌట్ ఈస్ హూ ఈస్ కల్కి. అకార్డింగ్ టు ద సోషల్ మీడియాని ఒకసారి చూసుకున్నట్లయితే బాబాయ్, బయట నడుస్తున్న రూమర్స్ ఏంటి అని అంటే ఈ మూవీలో కల్కి క్యారెక్టర్ లో మనకు విజయ్ దేవరకొండ గారు కనిపించబోతున్నారని చెప్పేసి చెప్తున్నారు. అండ్ విజయ్ దేవరకొండ అన్న కూడా సంథింగ్ స్పెషల్ ఫ్రమ్ కల్కి అని చెప్పేసి ట్వీట్ కూడా చేశారు. ఇందులో నాకు వస్తున్న మెయిన్ డౌట్ ఏంటి అని అంటే ప్రభాస్ అనే డ్వెల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడేమో, ఇటు భైరవగా అటు కల్కిగా. అండ్ ఇంకొంతమంది అంటున్నది ఏంటంటే దుల్కర్ సల్మాన్ గారు ఈ మూవీలో కల్కి క్యారెక్టర్ లో కనిపించబోతున్నారని చెప్పేసి అంటున్నారు. సో దీనికి మాత్రం పర్ఫెక్ట్ ఆన్సర్ నేను చెప్పలేను. జూన్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే బాబాయ్. ఈ మూవీ యొక్క స్టోరీ లింక్ పంతాను కూడా ఎలా ఉండబోతుందని చెప్పేసి ఒకసారి చూద్దాం బాబాయ్. ఫస్ట్ మన భైరవ గోల్ ఏంటి అని అంటే యూనిట్స్ సంపాదించడం. ఎక్కువ యూనిట్స్ సంపాదించి కాంప్లెక్స్ లో వెళ్ళి సెటిల్ అవ్వాలనేదే మన భైరవ యొక్క కోరిక. సో ఇక్కడ కాంప్లెక్స్ అంటే ఏంటంటే ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ వాటర్ అంతా కూడా అక్కడ లభిస్తుంది. అక్కడ వెళ్ళాలి అని అంటే యూనిట్స్ కావాలి. ఇక్కడ విలన్స్ లో కావాల్సింది ఎవరు? దీపిక పడుకునే. అక్కడ దీపిక పడుకునే కడుపులో ఉన్నది కల్కి అని తెలుసుకున్న అశ్వత్థామ ఆమెను సేవ్ చేయాలని చూస్తారు. సో అక్కడ విలన్స్ ప్రభాస్ అన్నతో ఇంటరాక్ట్ అయ్యి ఆమెను పట్టిస్తే 1 మిలియన్ యూనిట్ ఇస్తామని చెప్పేసి ప్రభాస్ అన్నకి చెప్తారు. సో ఇక్కడ భైరవ్ కావాల్సింది కూడా యూనిట్సే కాబట్టి ఆమె కోసం వెళ్తారు. ఇక్కడ దీపిక పడుకుని సేవ్ చేసేది అశ్వత్థామ. అక్కడ ఉంటుంది భయ్య భైరవ వర్సెస్ అశ్వత్థామ, బిగ్గెస్ట్ ఫైట్ ఎవర్. ఇక్కడే ఒక మెయిన్ డౌట్ ఏంటి అని అంటే ప్రభాస్ అన్నకి ఇంత పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? సో నన్ను అడిగితే మాత్రం అతను వేసుకున్న షూట్ నుంచే పవర్స్ వచ్చి ఉంటాయి అనుకుంటున్నా. బుజ్జి అండ్ అశ్వత్థామ మధ్యలో ఫైట్ సీన్ లో ఎవరు గెలుస్తారు అనేది జూన్ 27 మనం థియేటర్స్ లో చూడాల్సిందే బాబాయ్. మెయిన్లీ ఇక్కడ జరగబోయే బ్యాటిల్ ఏంటంటే టెక్నాలజీ వర్సెస్ మైథాలజీ. ఇంకా చాలా అంటే చాలా డౌట్లు ఉన్నాయి బాబాయ్ ఈ మూవీలో మనకు. అసలు నాగ్ అశ్విన్ మావ ట్రైలర్ని ఎంత పర్ఫెక్ట్గా రిలీజ్ చేశాడు అంటే స్టోరీని ఎక్కడ కూడా తెలియనీయకుండా జస్ట్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్లతోనే ఒక హైప్ని ఎక్కించాడు మనకి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక ఒక 100 లైక్స్ వరకు వచ్చినట్లయితే ఇంకా ఎంతో రీసెర్చ్ చేసి మూవీ యొక్క స్టోరీ మొత్తం కూడా ఎలా ఉండబోతుందని చెప్పేసి చెప్పేందుకు ప్రయత్నం అయితే చెప్తాను నేను బాబాయ్. ఈ మూవీలో చాలా మందికి చాలా విధాల డౌట్లు అయితే ఉన్నాయి. సో ఈ వీడియోతో మీ డౌట్లు ఎంతో కొంత క్లారిఫై అయ్యాయని నేను అనుకుంటున్నా. చెప్తున్నా కదా, ఒక 100 లైక్స్ ఇవ్వండి. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియో నేను మీ ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తా బాబాయ్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు.